7-0-1-14-62-56-2-0-5-4 ఇదేదో మ్యాజిక్ నెంబరు లాటరీ నెంబరు అనుకోకండి. మన ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్లు ఈరోజు చేసిన బ్యాటింగ్ ఫెయిల్యూర్ స్కోర్స్ ఓన్లీ ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. 14, 62, 56 ఈ మూడు డబుల్ డిజిట్లను మినహాయిస్తే ఇక అన్ని సింగిల్ డిజిట్ల స్కోర్లే. డకౌట్లు 5-4 ఇలా దారుణంగా ఫెయిల్ అయింది ఈరోజు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైనప్. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా బాధ్యతతో ఆడినట్టు కనిపించలేదు. మరి ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరికీ తెలిసిందే. ఎస్ఆర్ఎస్ గెలవాలంటే టాప్ 3లో చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ ఉన్నారు మన ఎస్ఆర్ఎస్కు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళ ముగ్గురులో కనీసం ఇద్దరైనా హాఫ్ సెంచరీలు కొడితేనే ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది. అలాంటిది ముగ్గురు కూడా డబుల్ డిజిట్ స్కోర్లు కూడా చేయలేదంటే ఇంకా ఎస్ఆర్ఎస్ గెలిచే స్కోప్ ఎక్కడ కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. హెడ్ 7 పరుగులు, అభిషేక్ శర్మ డక్అవుట్, ఇషాన్ కిషన్ 1 పరుగు ఇలా దారుణంగా ఫెయిల్ కావడంతో ఎస్ఆర్ఎస్ 20 ఓవర్లలో జస్ట్ 156 పరుగులు మాత్రమే చేసింది. 9 వికెట్లు కోల్పోయి హెన్రీ క్లాసన్ 62, నితీష్ కుమార్ రెడ్డి 56 పరుగులు చేశారు. వీళ్ళిద్దరూ కలిసి 8 4లు 7 6ల బాదారు. నిజంగా ఈ పార్ట్నర్షిప్ కనుక లేకుంటే ఎస్ఆర్ఎస్ కనీసం 100 పరుగులు కూడా మార్క్ దాటలేకపోయేదేమో. ఇంకా చెప్పాలంటే 6 ఓవర్లు కంప్లీట్ అయింది. 25 పరుగుల లోపే 4 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. ఈ ప్రకారం తీసుకుంటే 50 పరుగులైనా చేస్తుందా లేదా అనిపించింది. కానీ ఆ పార్ట్నర్షిప్ ఎస్ఆర్ఎస్ను నిలబెట్టింది కానీ గెలిపించలేకపోయింది. వీళ్ళిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్కు కాస్త పాజిటివ్గా ఏమైనా విషయాలు ఉన్నాయంటే క్లాసన్ అండ్ రెడ్డి బ్యాటింగ్ అండ్ ఆల్సో దూబే బౌలింగ్. హర్ష దూబే 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఎక్సలెంట్గా 20 పరుగుల లోపే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వీళ్ళిద్దరు మాత్రమే ఎస్ఆర్ఎస్కు కాస్త హోప్ కల్పించారు కదా. మిగతా బ్యాట్స్మెన్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. అనికేత్ వర్మ 2, లివింగ్స్టన్ 14 పరుగులు, కిషాన్ 1, అభిషేక్ డక్అవుట్, హెడ్ ఇలా ఫెయిల్యూర్స్ అయ్యారు. ఇక ఈ మ్యాచ్లో బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎల్ఎస్జీ బౌలర్లలో టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తన 4 ఓవర్ల స్పెల్లో జస్ట్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. దిగ్వేష్ రాఠీ కూడా 1 వికెట్ తీస్తే ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు అండ్ అవేష్ ఖాన్ 2 వికెట్లు తీశారు. ఇలా బౌలర్లు కూడా సమిష్టిగా రన్ చేయడంతో ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వరుసగా వికెట్లు కోల్పోయాయి, పరుగులు చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత యావరేజ్ టార్గెట్తో బరిలోకి దిగిన ఎల్ఎస్జీకి ఓపెనర్లే మంచి పార్ట్నర్షిప్ అందించారు. మిచెల్ మార్ష్ అండ్ ఐటన్ మార్కరమ్ 37 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందిస్తే ఆ తర్వాత పంత్ అండ్ మార్కరమ్ 40 పరుగులు పార్ట్నర్షిప్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్ 25 పరుగులు పార్ట్నర్షిప్, చివరిలో అద్బుల్ సమేద్ అండ్ రిషబ్ పంత్ కూడా 34 పరుగులు. ఇలా ప్రతి బ్యాట్స్మెన్ కూడా మినిమం స్కోర్లు చేసి మ్యాచ్ను గెలిపించారు. ఇక్కడే ఎస్ఆర్ఎస్కు అండ్ ఎల్ఎస్జీకి గెలుపు ఓటమికి తేడా కనిపించింది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఎస్ఆర్ఎస్ పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. ఈరోజు హర్ష దూబే 4 ఓవర్ బౌలింగ్ వేసి 18 పరుగులు మాత్రమే 2 వికెట్లు తీస్తే ఇక మిగతా బౌలర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు. మరీ ముఖ్యంగా సీనియర్ బౌలర్ జైదేవ్ ఉనాద్కట్ 4 ఓవర్ల లోపే బౌలింగ్ వేసి ఎగ్జాక్ట్లీ 50 పరుగులు ఇచ్చుకున్నాడు. బహుశా ఎల్ఎస్జీకి కావాల్సిన పరుగులన్నీ ఉనాద్కట్ బౌలింగ్లోనే వచ్చాయేమో అనిపిస్తుంది అతని బౌలింగ్ చూశాక. ఇలా ఆల్రౌండ్ షోతో ఎల్ఎస్జీ అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఈ ఓటమిపై స్పందిస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ ఓటమికి టాప్ 3 బ్యాట్స్మెన్లే కారణం అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ జట్టుకు బలం ఓపెనర్లు కాబట్టి ఆ ఓపెనర్ ఇద్దరు పూర్తిగా ఫెయిల్ కావడంతో ఓపెనర్ల వల్లే ఎస్ఆర్ఎస్ ఓడిపోయింది అనడం కరెక్టేమో.